స్టాక్ ఉండాలి మినిమం. ఇక్కడ ఉంది చూడండి, రిక్వైర్డ్ మినిమం స్టాక్. తక్కువ ఉండాల్సిన స్టాక్ 25 లక్షలు, ఉన్నదెంత 4 లక్షలు. అంటే -84, 84% ఉండాల్సిన దానికంటే బొగ్గు తక్కువ ఉన్నది. ఇక్కడ నా సూటి ప్రశ్న, అరే మీరే చెప్తున్నారు 40 లక్షల టన్నుల బొగ్గు సిలకున్నది, స్టాక్ ఉన్నది అంటున్నారు. మరి 40 లక్షల టన్నుల బొగ్గు సింగరేణి దగ్గర స్టాక్ ఉంటే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోయింది. కొత్తగూడెంలో కరెంట్ ఆగింది ఉత్పత్తి. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో నిన్న 800 మెగావాట్ల ప్లాంటు బొగ్గు లేకుండా ఉత్పత్తి ఆగిపోయింది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో బొగ్గు స్టాక్ లేక థర్మల్ విద్యుత్ ఆగిపోయింది. ఈ రోజు మీరు నమ్మలేని నిజం మీ ముందు పెడతా ఉన్నా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మన రాష్ట్ర ప్రభుత్వ జనరేటింగ్ కెపాసిటీ 23,000 మెగావాట్లు. ఇప్పుడు వానకాలం, వర్షాలు వల్లే బోర్లు మోటార్లు నడుస్తలేవు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు నడుస్తలేవు, విద్యుత్ వినియోగం లేదు. ఇవాళ ఎంత అంటే మన విద్యుత్ వాడకం 9-10 మెగావాట్లే. ఇవాళ 9-10 మెగావాట్ల కరెంటే ఈ రాష్ట్రంలో వాడుతున్నా పవర్ ఎక్స్చేంజ్ లో కరెంటు కొంటున్నారు. బొగ్గు లేక థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి 4 రూపాయలకు 5 రూపాయలకు యూనిట్ కాడికి ఇలా బయట కరెంటు కొంటున్నారు. ఇది నా మాట కాదు. ఇప్పుడు చూడండి, ప్రముఖ దినపత్రికలు రాసిన వార్తలు. ఈనాడు, విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం, 3 ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేతకు జెన్కో యోచన. 3 ప్లాంట్లలో కరెంట్ ఉత్పత్తి ఆగిపోయిందని నిన్నటి ఈనాడు పత్రిక. ఆంధ్రజ్యోతి, బొగ్గు సంక్షేమంపై నివేదిక ఇవ్వండి, కొన్ని నెలలుగా నిల్వలు తగ్గుతున్నాయి. కేటీపీఎస్ లో 5 రోజులు, 7వ దశ 9 రోజులు, కేటీపీఎస్ లో 6 రోజులు, యాదాద్రిలో 6 రోజులు. కేటీపీఎస్ లో 500 మెగావాట్లు, యాదాద్రిలో 800 మెగావాట్ల యూనిట్ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. మీరేమో 40 లక్షల టన్నుల బొగ్గు స్టాక్ ఉందంటారు, అక్కడనేమో బొగ్గు లేదు అని థర్మల్ కేంద్రాలు మూతపడుతున్నాయి. ఏది నిజం? బొగ్గు ఉన్నదా లేదా? ఉంటే థర్మల్ విద్యుత్ ఎందుకు ఆగిపోయింది? బయట కరెంట్ ఎందుకు కొంటున్నారు? దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. అంటే బొగ్గు లేనిది నిజమా? బొగ్గు ఉండి కూడా ఈ థర్మల్ కేంద్రాలు మూసేస్తున్నారా? ఇవాళ ఎవరి మీద భారం? మీరు బయట కరెంటు కొంటున్నారు. అరే మన సింగరేణి పెట్టుకొని, మన బొగ్గు పెట్టుకొని, కట్టిన ప్లాంట్ పెట్టుకొని బొగ్గు లేక ఇవాళ 5 రూపాయలకు 6 రూపాయలకు ఎక్స్చేంజ్ లో పవర్ కొంటే నష్టం రేపు తెలంగాణ ప్రజల మీద పడుతుంది. భారం రేపు తెలంగాణ ప్రజలు కదా బిల్లు కట్టాల్సింది. ఎవడు కట్టాలి? సింగరేణి అధికారుల తప్పులకు, కాంగ్రెస్ అవినీతికి రేపు ఈ రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల ఛార్జీలు పడాలా అని నేను అడుగుతా ఉన్నా. ఇటు సింగరేణి ఆగం, అటు 3.5 కోట్ల తెలంగాణ ప్రజల మీద రేపు విద్యుత్ బిల్లుల భారం పడబోతా ఉంది. నీ ప్లాంట్ రెడీ ఉండి బొగ్గు లేక ఇవాళ ప్లాంట్లు మూతపడ్డాయి. నిజమా కాదా? కమాన్ ఆన్సర్ చేయండి. 800 మెగావాట్లు యాదాద్రిలో మూతపడ్డదా లేదా? యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఇప్పటికి మనకు ప్రొడక్షన్ 3,200 మెగావాట్లు, అంటే 3 into 800 2400, 4 into 800 3,200 మెగావాట్లు రెడీగా ఉన్నది. కానీ బొగ్గు లేదని చెప్పి ఒక్కొక్కటి ఆపేస్తున్నారు. ఉత్పత్తి తగ్గింది. యాదాద్రిలో ఒక 800 మెగావాట్స్ మూసేసిండ్రు. కేటీపీఎస్ లో ఒక 800 మెగావాట్స్ బొగ్గు లేదని మూసేసిండ్రు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఒక యూనిట్ బొగ్గు లేదని మూసేసిండ్రు. మరి మీరేమో స్టాక్ ఉందంటారు, అక్కడనేమో బొగ్గు లేదని బంద్ పెడుతుంది. ఇప్పుడు తీసిన బొగ్గు గడ్డ మీద కుప్ప పోసి పెట్టినామన్నారు. కుప్పను పంపిణీకి తిప్పలవుతుందా? రైలే ఉండే, రూటే ఉండే, అంటే బొగ్గు లేదు. మీరు చేసిన తప్పుల వల్ల, మీ ఓబీ టెండర్ల స్కామ్ వల్ల, మీ అవినీతిలో సింగరేణి ఉత్పత్తి తగ్గింది. సింగరేణి ఉత్పత్తి తగ్గి ఈరోజు సింగరేణి కనీసం బొగ్గును అవసరం మేరకు సరఫరా కూడా చేయలేకపోయిందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం. నేను ఇంకా మీకు మంచి ఇంట్రెస్టింగ్ చెప్తా. జైపూర్ పవర్ ప్లాంట్ ఇన్నే ఉంటుందా? మీ దగ్గరనే ఉంటుంది కదా. పోనీ
తెలంగాణ ప్రభుత్వ థర్మల్ పవర్ ప్లాంట్ కంటే బొగ్గు పంపలే. మీ జైపూర్ పవర్ ప్లాంట్